రాజమండ్రిలో అయ్యప్ప స్వామి తిరువాభరణాల మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఎంతో శోభాయమానంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణ మహోత్సవాలు ఆద్యంతం ఎంతో రమణీయంగా కొనసాగాయి. ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణ మహోత్సవాలు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి మరియు అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నుండి గురుస్వాముల పర్యవేక్షణలో కొత్తపల్లి భుజంగరాయులు, కొత్తపల్లి రామ్ వివాన్ సుబ్బరాయుడు, కొమ్ముల సాయిలు శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యముల కోలాటములు, డోలు సన్నాయి, మేళ తాళాలు, కేరళ సాంప్రదాయ నృత్యం, తెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవీ చౌక్, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆభరణాలను పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు నంబూద్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరింపజేశారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప అనే నామస్తో ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివంగత నేత, మాజీ మంత్రి శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అనే ట్రస్టును ఏర్పాటు చేసి పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శబరిమల పోలిన అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించారని, అయ్యప్ప స్వామి వారి విగ్రహానికి పంచలోహాలతో తయారు చేయించామని అన్నారు. శబరిమల ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారో అదే మాదిరిగా ప్రతిరోజు ఈ ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే స్వామివారి తిరువాభరణ మహోత్సవం మరియు మకరజ్యోతి దర్శనం జరుగుతుందో అదే మాదిరిగా ఈ ఆలయం నందు కూడా జ్యోతి దర్శనం ప్రతి ఏడాది అయ్యప్ప స్వామివారికి ప్రీతికరమైన తిరువాభరణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన భక్తులే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వివిధ కారణాల వలన పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దీక్ష విరమణ చేస్తున్నారని అన్నారు. తిరువాభరణ మహోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 2:15 స్వామివారి ఆభరణాలను తమ ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తీసుకువచ్చి సాయంత్రం 6:15 స్వామివారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 6:45 ఆలయంలో మకరజ్యోతి దర్శనంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించడం జరిగిందన్నారు. శ్రీ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని, ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు, ఉత్సవాలకు కారకులైన ఆలయ ట్రస్ట్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని ఈ గోదావరి నదీ తీరాన రాతితో నా తండ్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేల మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి పంచలోహ విగ్రహాన్ని, లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం కావచ్చు, లేక ఏకశిల 18 విగ్రహం 18 శిల కావచ్చు, ఇట్లా అనేక విశిష్టతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి మరి తిరువాభరణ మహోత్సవం కూడా ఏ రకంగా అయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారికి ప్రతి ఏడాది పందల రాజుల దగ్గర నుంచి బహుమతిగా అయ్యప్ప స్వామివారికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటారో, మరి రాజమహేంద్రవరంలో కూడా మన యొక్క ఉత్తర శబరిగా ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామివారికి ప్రతి ఏడాది కూడా మన ఇంటి దగ్గర నుంచి స్వామివారి యొక్క ఆభరణాలు తీసుకొచ్చి అలంకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రాష్ట్ర మాజీ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్,
హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ది రాజమండ్రి మాజీ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్, తోట సుబ్బారావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ సభ్యులు ఇమ్మంది మోహన్ రావు, దౌళూరి రామకృష్ణ, గాదే చలపతి గురుస్వామి, బళ్ళ సత్యనారాయణ, వాటర్ వర్క్స్ మూర్తి, మన్నే సుబ్బారావు, అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్, పిచ్చుక సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవత్వం, అది నిష్ఠుర బ్రహ్మచర్యం. శబరిమలలో ఏ రోజున ఉత్సవం జరిగితే లేకపోతే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు ఏ రోజులో జరిగితే ఆ రోజునే మనం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ అక్కడ కూడా మకర సంక్రాంతి ఉత్సవం సందర్భంగా శబరిమలలో కూడా తిరువాభరణం తీసుకెళ్ళడం జరుగుతుంది. తిరువాభరణానంతరం జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి దర్శనం అన్నది జన్మ సార్థకతకి నిరూపణ అయినటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుచేత ఈ రోజున తిరువాభరణం మా ఇంటి దగ్గర నుంచి మా అల్లుడు కొత్తపల్లి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారి కుమారుడైనటువంటి కొత్తపల్లి భుజంగరాయలు గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి మా మనవడు రామభైవాన్ సుబ్బారాయుడు గారు, అదే మా తమ్ముడు కొమ్ముల సాయి గారు ఈ నగల ఆభరణాల పెట్టెల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మార్గ మధ్యంలో ఇవాళ ఎక్కడైతే రామ్మోహన్ రావు గారి సరస్సుని తిరువాభరణం ఉంచామో అక్కడి నుంచే గరుడు పక్షులు రావడం జరిగిందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఈరోజున తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క రూపదర్శనం పూర్తిగా ఆభరణాలతోటి చూపించడం జరుగుతుంది. జ్యోతి దర్శనం కూడా చూపించడం జరుగుతుంది. 6:15 నిమిషాలకి 6 గంటలకి ఇక్కడ ఆభరణాలు చేర్చడం, 6:15కి స్వామివారికి అలంకరించడం, 6:45కి జ్యోతి దర్శనం చూపించడం జరుగుతుందని చెప్పేసి ఈ రోజున ఏ కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజమండ్రి రూరల్లో ఉన్న ప్రజల అశేషమైనటువంటి జన సందర్భత కింద ఇవాళ కనీసం ఒక 5,000 మంది అయిన భక్తులు ఆ దేవుణ్ణి వీక్షించుకొని అద్భుతమైనటువంటి ప్రసాదాలు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార ఈ 3 కూడా కలిపి ఎంతో అద్భుతంగా క్రమశిక్షణతో ఆ కార్యక్రమం కూడా నడుపుతుంది. ఎంతోమంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది అయ్యప్ప స్వామి యొక్క వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది సోదరమణులు ఎక్కువ మంది వచ్చి వీక్షించారు. అందువల్ల ఏంటంటే ఎంతో క్రమశిక్షణగా ఈ కార్యక్రమం జరుగుతుండడానికి మా ధర్మకర్తల మండలి వాళ్ళకి అట్లాగే పోలీసు వ్యవస్థలకి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన అయ్యప్పకి ముఖ్యమైన దాంట్లో ఈ ఆభరణ దర్శనం ఒకటి. ఈ ఆభరణాలు సంవత్సరానికి ఒక పర్యాయం ఈ సంక్రాంతికి మాత్రమే ఈ ఆభరణాలని స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ ఆభరణాలు ఈరోజు రేపు ఎల్లుండే కూడా 3 రోజులు స్వామివారికి అలంకరణ చేస్తారు. మామూలు దర్శనం వేరు, నెయ్యాభిషేకం వేరు, పూలాభిషేకం వేరు. ఈ అలంకరణతో ఈ ఆభరణాలతో అలంకరణ స్వామి యొక్క 2 కళ్ళు సరిపోవు చూడటానికి. చాలా చాలా గొప్పటి అనుభూతిని చెందుతాం ఈ దర్శనం చేసుకుంటే. స్వామివారు అడిగిన కోరికలన్నీ తీర్చే స్వామివారు. స్వామియే శరణమయ్యప్ప. అందరూ దర్శనం చేసుకుని తరించాలి.
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కనువిందు చేసిన సంక్రాంతి వేడుకలను మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరుల రాజమండ్రి కంబాల్ చెరువు పార్కు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ధనుర్మాస పూజలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు పార్కు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస సేవలు అంగరంగ వైభవంగా జరిగాయి. భోగిరాజా శ్రీ గోదా రంగనాథుని కళ్యాణం ఆగమ పద్ధతిలో ఆలయ ప్రధానాచార్యులు మహేంద్రవాడ శ్రీనివాసాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. పక్కా ఇల్లును మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మరి ₹2 బియ్యం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా అన్న రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. మరి ఈవేళ ఆయన బాటలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు కడియం శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సామూహిక గోపూజలు నిర్వహించారు.
సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా సర్వ శుభాలు జరుగుతాయని గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరిజాల బాబు అన్నారు. కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కడియం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లేశ్వర స్వామి ఆలయం గోశాలలో గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరిజాల వీర్రాజు, మాజీ సర్పంచ్ గిరిజాల రామకృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా అర్చకులు అప్పిలి శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో శాస్త్రయుక్తంగా సామూహిక గోపూజలు నిర్వహించారు. బాబు మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు సహకరించిన పశువులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించడం కనుమ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల సమితి సభ్యులు ఆర్ఎస్ఎన్ మూర్తి దంపతులు, పిండి మూర్తి దంపతులు, గారపాటి తాతబ్బాయి, చిక్కాల శ్రీనివాస్, కుసునూరి బాబులు, పూడి బ్రహ్మం, కొత్తపల్లి బాలాజీ, శరవశెట్టి మూర్తి, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ నాయకుడు దాను లాజర్ బాబు అన్నారు. పిఠాపురంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారని, దాన్ని అరికట్టి యువతను కాపాడుకోవాలనే సదుద్దేశంతో చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మాటలను కొందరు వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేయడం మంచిది కాదని, పవన్ కళ్యాణ్కు కులమతాలనేవి ఉండవని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ నాయకుడు దానం లాజర్బాబు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో పలువురు దళిత నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రిపోర్టులు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరిచ్చారు? ఆ రిపోర్టులు ఆధారంగా చేసుకుని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి, మరి సద్భావంతో ఆలోచించి, సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కానీ, ఒక వ్యక్తిని అల్లరి చేయడం కానీ, ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా కానీ ఎటువంటి కార్యక్రమం లేదు. కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ్య కోరు. టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణను కడియం మండలానికి చెందిన పలువురు ఘనంగా సత్కరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కడియం మండలంలో పలు చోట్ల పలు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేసి వివిధ అభివృద్ధి నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మార్గాని సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కాయల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత ఇసుక అర్హులైన పేదలకు అందజేయడంలో కృషి చేసిన మార్గాని సత్యనారాయణను అభినందించారు. ఆ రోజుల్లో మాకు టోకన్లు ఇచ్చి ఇసుక మాకు ఎంతో ఉచితంగా సహకరించిన మార్గాని సత్యనారాయణ మేలును మర్చిపోలేమని మేము ఈ సందర్భంగా మీకు మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. మార్గాని మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి చొరవతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే వచ్చే పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్లి కృపారావు, కాయల సత్యనారాయణ, చింతపర్తి నాగేశ్వరరావు, తనికెళ్ల బుల్లయ్య, విప్పర్తి శ్రీను, శీలం గోపాలం, దళిత నాయకులు పాల్గొన్నారు. మనం గతంలో కూడా ఎన్నో పనులు బుచ్చి చౌదరి గారి ద్వారా ఈ రాజమండ్రి రూరల్లో చాలా వరకు మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేయించుకున్నాం, మొత్తం మండలం అంతా కూడా. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పుష్కరాలు ఏవైనా పుష్కరాల వరకు చాలా వరకు అయిపోతాయి. అన్నీ అవరే వర్క్ ఏదైనా ఉంటే పుష్కరాల్లో పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్నవరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల బరులు వెలిశాయి. ఉత్సాహంగా కోడిపందాలు వేశారు పందెం రాయుళ్లు. ఇప్పుడు మనం కూడా ఆ సందడి వాతావరణం ఒకసారి చూద్దాం. బీసీఎన్ సిసిసి ప్రేక్షకులకు మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.